ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరికొత్త ఎత్తుగడతో పోలీసు శాఖ సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ కెమెరాలు వినియోగిస్తున్న అక్రమ రవాణా కొనసాగుతోంది. ఈ తరుణంలో కూంబింగ్ వాహన తనిఖీల్లో సిబ్బందికి సాయం అందించేందుకు కొత్తగా డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించింది. రాయలసీమ జిల్లాల అటవీ ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన ఎర్రచందనం చెట్లకు పెట్టింది పేరు. అలాంటి అరుదైన ఎర్రచందనాన్ని స్మగ్లర్లు విచ్చలవిడిగా తరలించేస్తున్నారు. అక్రమ మార్గాల్లో ఎర్రచందనం దుంగల్ని సరిహద్దులు దాటిస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు చాలా రకాల ప్రణాళికలు అమలు చేశారు. ప్రత్యేక కార్యదళంతో పాటు అటవీ ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించినా కొన్ని చోట్ల అక్రమ రవాణా ఆగలేదు. ఈ పరిస్థితుల్లో సరికొత్త ఆలోచన చేశారు పోలీసులు. దేశంలోనే తొలిసారిగా కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం తనిఖీలకు డాగ్ స్క్వాడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా సరిహద్దు కేంద్రాల వద్ద వాహన తనిఖీలు చేయటం పోలీసులకు సవాల్గా నిలిచింది. లారీలో కింది భాగంలో ఎర్రచందనం దుంగలు వేసి పైన ఇతర సరుకులు నింపి దర్జాగా తరలించేస్తున్నారు దొంగలు. లారీలోని సరుకులన్నింటినీ దింపి వాహన తనిఖీలు చేపట్టడం తలకు మించిన భారంగా మారింది. అలాంటి సమయంలోనే వాసన ద్వారా ఎర్రచందనం దుంగల్ని పసిగట్టే సునకాల్ని పోలీస్ శాఖ తీసుకొచ్చింది. హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న జాగిలాల్ని తనిఖీలకు వాడుతోంది. మొత్తం 6 జాగిలాలు శిక్షణ తీసుకోగా కడప జిల్లాకు 3, చిత్తూరు జిల్లాకు 3 కేటాయించారు. వాహనాల్లోని ఎర్రచందనం దుంగల్ని వాసనతో పసిగడుతున్న ఈ ప్రత్యేక జాగిలాలు శిక్షకుడికి సైగల ద్వారా విషయాన్ని చెప్తున్నాయి. రెడ్ శాండర్స్ లాగ్స్ని ఉత్త లాగ్సే కాకుండా దాని మీద కవరింగ్ లోడ్స్ అంటే ఒక ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే వేరే అదర్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇటువంటి అన్నిటినీ కూడా కింద రెడ్ శాండర్స్ లాగ్స్ పెట్టి పైన ఇటువంటి నార్మల్ గూడ్స్ని పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో మనం ఎలిసిట్ చేస్తున్నాము. సో వాటిని దృష్టిలో పెట్టుకుని వెహికల్ చెకింగ్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయడం కోసం ఈ డాగ్ స్క్వాడ్ని కూడా మనము రోపిన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఎర్రచందనం యొక్క స్ట్రెంచ్ ఏదైతే ఉందో దాన్ని స్నిఫ్ చేసి గుర్తించడంలో దానికి బాగా క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న జాగిలాల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని, సమయానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నామని శిక్షకులంటున్నారు. పొద్దున్నే దీనిలో లేచిన వెంటనే టూల్స్ ఇస్తాం సార్. టూల్స్ అయిపోయిన వెంటనే 45 మినిట్స్ గ్రౌండ్ తీసిపోయి పీటీ చేస్తాం సార్ వాకింగ్. ఈ రెడ్ శాండిల్ సంబంధించింది ఏదైతే మాకు ట్రైన్ చేశారో అవి ఒక ½ అవర్ చేసుకుంటాం సార్. లగేజ్ సర్చ్, లేకుంటే వెహికల్ సర్చ్, ల్యాండ్ సర్చ్ అలాంటివి చేసుకుంటాం సార్. మళ్ళీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూమింగ్ చేసుకుంటాం సార్. గ్రూమింగ్ పొద్దున్న అలాట్ చేస్తాం, అట్లే గ్రూమింగ్ ఒక ½ అవర్ చేసుకుంటాం సార్. ½ అవర్ చేసుకొని మళ్ళీ ఫీడింగ్ పెట్టుకొని మళ్ళీ డాగులోకి వేసుకుని ఆ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటా డ్యూటీ మనం చేసుకుంటాం సార్. జాగిలాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలోనే ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికడతామని కడప పోలీసులు చెప్తున్నారు.